విజయదత్తుని రాజప్రసాదం చాలా విశాలమైనది. ముందు చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది. అందులో ఎన్నో పూల చెట్లు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఎత్తైన మామిడి చెట్ల మధ్య భాగంలో ఒక జలయంత్రం అమర్చబడి ఉంది. అది కింద నుంచి పైకి నీళ్లు చిమ్ముతూ ఉంటుంది. ఆ సమీపంలోనే నెమళ్ళు, కుందేళ్ళు సంచరిస్తూ ఉంటాయి. ప్రసాదానికి బయట సైనికుల బలమైన కాపలా ఉంటుంది. సైనికులే కాకుండా అక్కడక్కడ కొందరు సన్యాసులు, వర్తకులు, కర్షకులు తిరుగుతూ ఉంటారు. వారందరూ కూడా మారు వేషాలలో ఉన్న విజయదత్తుని సైనికులే. వారిలో ఎవరు గూఢాచారియో ఎవరు నిజమైన పౌరుడో కనుక్కోవటం ప్రభువైన శాతకర్ణికి కూడా తెలియదు. ఆంధ్ర సైనికుల రహస్య విభాగ వ్యవస్థ అంత కట్టుదిట్టమైనది. విజయదత్తుడు తన ప్రాసాదములో ఉపరిభాగాన కూర్చున్నాడు. వినీల ఆకాశం వంక చూస్తున్నాడు. అతని మనసు ఏదో ఆలోచిస్తూ ఉన్నది. ఇంతలో బయట గంటిక మురోగింది. ప్రవేశపెట్టు అన్నాడు విజయదత్తుడు. లోపలికి ఒక జంగమయ్య వచ్చాడు. శ్రీశైల మల్లికార్జున శరణు శరణు, బ్రాహ్మణ మహాశక్తి శరణు శరణు అంటూ జంగమయ్య విజయదత్తునికి నమస్కరించాడు. ఆ వచ్చినదెవరు విజయదత్తుని వెంటనే తెలిసిపోయింది. అతడు దక్షిణాపథం నుంచి వస్తున్న గూఢాచారి. శ్రీశైల కేంద్ర బిందువుగా చేసుకొని దక్షిణ భారతంలో తన గూఢాచార్యాన్ని సాగిస్తూ ఉంటాడు. ఏమి వీరమహేశ్వర, ఎక్కడి నుంచి రాక? శ్రీశైలం నుంచి మల్లికార్జున ఆశీర్వాదం తీసుకుని వస్తున్నాను మహాసైన్యాధ్యక్ష అంటూ విజయదత్తునికి మళ్ళీ నమస్కరించాడు. ఇదేమిటి, సన్యాసులు సైనికులకు నమస్కరిస్తున్నారు? మహారాణికి తెలిసిందంటే దేశ బహిష్కారం చేయిస్తుంది. జంగమయ్య నవ్వాడు. నేను లోకానికి సన్యాసినే కానీ మీకు వీరకరవాలాన్నే. వీరకరవాలం, మహాదుర్గ, అరుణకమలం, స్వస్తిక, కుండిపాదుడు మొదలైనవన్నీ సాంకేతిక పదాలు. ఈ పదాలను కొన్ని అంకెల కిందికి పెట్టి అంకెలను మళ్ళీ సాంకేతికంగా కొన్ని అక్షరాల క్రిందికి మారుస్తారు. అప్పటికి కానీ సంకేతాలన్నీ ఏ భోజన పత్రాలలో కూడా వ్రాసి ఉండవు. చాలా వరకు విజయదత్తునికి వ్యక్తి అసలు ఈ పేరే రాదు. ఇవి జ్ఞప్తిలోనే ఉంటాయి. వీరకరవాలం అనే పేరు గల జంగమయ్య వేషంలో ఉన్న తన దక్షిణాపద విశేషాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు ఆ సైనికుడు. మహాసేనాని, మీకు ఒక ముఖ్యమైన వార్తను విన్నవించవలసి వచ్చింది. అందుకే అకస్మాత్తుగా నేనే స్వయంగా వచ్చాను. విజయదత్తుడు చుట్టూ ఒకసారి చూచాడు. ఇక్కడ ఎవరూ లేరు అని పెంపుడు రామచిలక పలికింది. విజయదత్తునికి నవ్వు, కోపము రెండూ ఒకేసారి వచ్చాయి. ఎంత స్పష్టంగా అచ్చమైన దేశీ భాషలో పలుకుతున్నది ఇది. వీరకరవాలమా, నా వెంటరా. చిలుకకు కూడా వినపడకుండా ఉండే అభ్యంతర మందిరానికి జంగమయ్య వేషధారిని వెంట తీసుకుని వెళ్ళాడు. అక్కడ వీరకరవాలుడు తాను తెచ్చిన రహస్య సమాచారాన్ని విజయదత్తునికి వినిపించాడు. కళింగరాజైన ఖారవేలుడు తన సైన్యంతో శాతవాహన రాజ్యాన్ని లెక్క చేయకుండా దక్షిణాపథానికి బయలుదేరాడు. అతని సైన్యం కావేరీ నది వైపుకు సాగిపోతున్నది. ముసిగ నగరాన్ని ఈ పాటికే సమీపించే ఉండవచ్చు. విజయదత్తుడు జంగమయ్య తెచ్చిన వార్త విని ఒక క్షణం ఆలోచించాడు. ముసిగ నగరం కృష్ణానదీ తీరంలో ఉంది. అంటే ఖారవేలుని సైన్యం అప్పుడే కృష్ణానదిని దాటిందన్నమాట. వీరకరవాలమా, ఆ సైన్యాన్ని వర్ణించగలవా? వర్ణించగలను మహాసేనాని. ఖారవేలుని సైన్యంలో ఏనుగులు, గుర్రాలు విస్తారంగా ఉన్నాయి. పదాతి దళం పరిమితంగా ఉంది. నా వద్దనున్న మరొక గూఢాచారి హరిదంతుడు ప్రస్తుతం మారువేషంలో ఖారవేలుని సైన్యంలో చేరిపోయాడు. ఎప్పటి సమాచారం అప్పుడు శ్రీశైలానికి చేరుతూ ఉంటుంది. మంచిది, నీకు వెళ్ళవచ్చు అని విజయదత్తుడు గూఢాచారిని వెంటనే పంపివేశాడు. గూఢాచారి వెళ్ళిన తర్వాత
విజయదత్తుడు విశాల మందిర భాగానికి వచ్చి పంజరంలో నుంచి రామచిలకను తీశాడు. కళ్యాణి, నీవు అత్యవసరంగా శ్రీశైలం పోవాలి. అమ్మో, అంత దూరమా అనేది రామచిలక. అవును, అక్కడ కృష్ణానది తీరంలో ఒక ఆశ్రమం ఉంది. నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి గురువుగారి కుడి చేతి ముంజేయి మీద వాలు. నిన్ను ప్రశ్నార్థకంగా చూస్తాడు. వెంటనే ముక్కుతో సమీపంలో ఉండే ఒక పండుగ కొరుకుతూ వి 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 అని అరుగు. దానితో నీవెవరో ఆ గురువుగారికి తెలుస్తుంది. ఆయన నీకు ఏదైనా రహస్య సమాచారం అందిస్తే రేపు ఈ వేళలోగా తీసుకుని రావాలి. అలాగే సేనాని వి 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 అన్నది. విజయదత్తుడు రామచిలకను ముద్దు పెట్టుకొని విధిల ఆకాశంలోకి వదిలాడు. అది తక్షణమే ఆంధ్ర రాజధాని అయిన ధాన్యకట్ట మహానగరం నుంచి శ్రీశైలంలోని కృష్ణానదీ తీరంలో గల ఋష్యాశ్రమానికి ప్రయాణం కట్టింది. నిజానికి అది ఋష్యాశ్రమం కాదు. అక్కడి గురువుగారు ఆ ఆశ్రమము విజయదత్తుని గూఢాచార వ్యవస్థలో ఒక భాగమే. విజయదత్తుడు తక్షణమే ఏం చేయాలో ఆలోచించాడు. ఉష్ణశం ధరించి మందిరోపర భాగంలో నుంచి కిందకు వచ్చాడు. మహాధ్యక్ష, భోజనం సిద్ధమైంది అన్నాడు పరిచారకుడు. మంచిది, మళ్ళీ వస్తాను అంటూ విజయదత్తుడు భవన బహిర్భాగానికి వచ్చాడు. అక్కడ ఎప్పుడూ 7 గుర్రాలు పూంచిన శకటం ఒకటి సిద్ధంగా ఉంటుంది. విజయదత్తుడు ఒక గంతులో రథాన్ని అధిరోహించి మహారాజప్రసాదానికి అన్నాడు. సారథి తక్షణమే గుర్రాలను అదిలించాడు. రథం మహాసైనాధ్యక్షుని భవన పశ్చిమ భాగం నుంచి ప్రభువుల అంతఃపురానికి బయలుదేరింది. మహాసేనాని 7 గుర్రాల రథం ఎక్కి రాజప్రసాదానికి అనగా ముందుగా కరదీపకులు ధరించి 2 రౌతులు 2 గుర్రాల మీద తొలగండి, దారి తొలగండి అంటూ రథం కన్నా వేగంగా ముందుగా వెళ్తారు. దానితో జనసందోహం విశాలమైన రాజమార్గాలలో పరుగున పక్కకు తొలగింది. కరదీపికల గుర్రాలు సాగిపోగానే విజయదత్తుని రథం వెనకనే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా సాగిపోయి ప్రభు అయిన శాతకర్ణి అంతఃపురం ముందు ఆగిపోయింది. సశేషం.